రాజకీయాలలో కొన్ని సవాలు విసురుతుంటారు రాజకీయ నాయకులు. అది ఎలక్షన్ టైం అనుకోండి, వేరే సందర్భాల్లో అనుకోండి. ఈ ఎలక్షన్ టైం వచ్చినప్పుడైతే కొంతమంది ఈసారి ఎన్నికల్లో మా పార్టీ గెలుస్తుంది, ఒకవేళ గెలవకపోతే గనక రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కొంతమంది అంటారు. లేదా గెలవకపోతే బ్లేడ్ తీసుకొని గొంతు కోసుకుంటానని చెప్పి కొంతమంది అంటారు. మనం గతంలోనూ చూసాం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలవకపోతే గనక నేను గొంతు కోసుకుంటానని చెప్పి సినీ నటుడు బండ్ల గణేష్ అప్పుడు ఒక సవాల్ విసిరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మరి ఆ మీడియా అయితే కొన్ని రోజులు ఆయన వెంటాడింది, బ్లేడ్ తీసుకొని వెళ్ళి మరి గొంతు కోసుకోండి అని చెప్పి వెంటాడినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఆయన తర్వాత దానికి సంబంధించి కొన్ని వీడియో కూడా రిలీజ్ చేశారు, కొన్ని సందర్భాలను మాట్లాడారు. ఏదో ఫ్లోలో అంటాము, అంత మాత్రాన గొంతు కోసుకుంటామా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత ఉత్తేజం నింపడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కొంతమంది రాజకీయ సన్యాసం తీసుకుంటున్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు, ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరగకపోతే కనుక. ఇప్పుడు తాజాగా ఏపీలో మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే నేను ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పి ఆయన ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు అప్పుడు. సో ఇప్పుడు రిజల్ట్ ఏందో మనం చూసాం. పిఠాపురంలో భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచారు. డిప్యూటీ సీఎం అండ్ కొన్ని మంత్రి శాఖలు కూడా ఆయనకు కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు ఈ తరుణంలో మరి ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటారని చెప్పి చాలామంది అనుకున్నటువంటి క్రమంలో గెజిట్కి అప్లై చేస్తారు. ఎప్పుడు జూన్ 4th ఎలక్షన్ వచ్చిన తర్వాత గెజిట్కి అప్లై చేస్తారు. ఏమని, నా పేరు ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి ఆయన అప్లై చేసుకున్నారు. మరి ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నట్టుగా, అది ఓకే చేసినట్టుగా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. సో ఇక మీదట ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుతున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి కొంతమంది తన మాటకు కట్టుబడి ఆయన పేరు మార్చుకోవడంలో తప్పేం లేదని చెప్పి కొంతమంది అంటే, ఈయన మూర్ఖంగా వ్యవహరించి ఈ రకమైనటువంటి పరిస్థితులు తెచ్చుకున్నారు ముద్రగడ పద్మనాభం అని చెప్పి మరి కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రాజకీయాల్లో సవాలు విసురుతుంటారు, ఆ తర్వాత వాటిని లైట్ తీసుకుంటారు. కానీ ముద్రగడ పద్మనాభం మాత్రం తన విసిరినటువంటి సవాలుకు కట్టుబడి, ఆ మాటకు కట్టుబడి తన పేరును మార్చుకోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది.